సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయకాల సమయంలో మందిరంలో 10 గంటలకు 2 ప్రేయర్స్ ఉన్నాయి. అలాగే సాయంకాలం 5:30 కుటుంబ ప్రార్థనలో ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము కీర్తన 2:11 భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. కీర్తన 2 సంకీర్తన సందర్భము రాజుల యొక్క కీర్తన. ఈ కీర్తనలో ఉన్న గొప్పతనంలో ఒక మాట అనుభవం అంటే యెహోవాయందు భయభక్తి కలిగుండుడి, ఆయన భయభక్తులతో సేవించుడి. నిజమే ప్రియ కుమార కుమార్తె, నామకార్థమైన క్రైస్తవ్యం నుంచి మనము బయటపడాలి. నేటి దిన ఆధునిక కాలంలో ఉన్న విశ్వాసాలకు ఎక్కువ శాతము సాంప్రదాయాలకు ఆచరణకు. ఉదాహరణకు మనము ఎలైన్ ప్రైస్ చూస్తున్నప్పుడు కొంతమంది ఉద్యోగంతో చేస్తున్నాము, కొంతమంది ఆనవాయితీగా చేస్తూ ఉంటాం. అనగా క్రైస్తవ క్యాలెండర్ ప్రకారము లెంట్ ఫాలో అవ్వాలి కాబట్టి కాదు. భయభక్తులతో యెహోవాను సేవించడం. భయభక్తులు అనగా దేవుని ఆజ్ఞలను ప్రేమించడం, దేవుని ఆజ్ఞలను వెంబడించడం, దేవుని ఆజ్ఞలను మనము మన జీవితంలోకి అనువయ చేసుకోవడం. అదే ప్రభువైన యేసుక్రీస్తు కోరుకున్నాడు. అది నేను చాలాసార్లు చూస్తుంటాను. యేసు యందు నమ్మకము, యేసులో కొనసాగబడ్డం. యేసులో కొనసాగడం అంటే ఆయన మాటకు లోబడి జీవించడం. ఈ ఉదయకాల సమయంలో దేవుని దగ్గర నుంచి నువ్వు అద్భుతం కోరుకున్నా, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు కావాలనుకున్నా, అనేకమైన మేలు పొందుకోవాలి అనుకున్నట్లయితే నీవు నేను తప్పనిసరిగా మనం చేయాల్సింది యేసు యొక్క ఆజ్ఞలు వెంబడించాలి. ఆయన యందు భయభక్తి ఉన్నట్లయితే నువ్వేం అడుగుతావో అది ఆయన నీకు అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీ కొన్నాళ్ళు ఉదయకాల సమయంలో ఆయన నిత్యమే నీ వాక్యం ఇచ్చిన సూచన ప్రకారము నీ మాటకు లోపడి నీ యందు భయభక్తులతో జీవించుటకు సహాయం చేయండి. ఆయన నువ్వు ఇచ్చే ప్రతి ఆజ్ఞలకు లోపడుతూ ఆయన మా జీవితంలో ఈ లోకంలోకి లొన్నుపోకుండా నూతనమైన వారుగా మలచబడుతూ నువ్వు ఏదైతే మా పట్ల కోరుకున్నావో అటువంటి క్రైస్తవ జీవితంలో వెలుటకు మమ్మల్ని నడిపించమని, ఆయన ఎవరైతే బంధకాలుతున్నారో కాడు మాపులుతున్నారో వారిని విడుదల చేసి నీ కృపాక్షములతో నింపమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ఆయనకు లోబడి జీవించండి. దేవుడు తప్పనిసరిగా నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక, ఆమేన్.